ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జానకి 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 ఏం పేరేది? ఏం బాగుంది. నా పేరు చూడు, ప్రవల్లిక. ఎంత బాగుంది. నువ్వు నాకు దేంట్లో సాటి? పేరా తీరా? అందం, ఆస్తి, చదువు, స్టేటస్ ఎందులో ఎందులో నువ్వు నాకు సరిపోవు. మరి ఎలా నేను ప్రేమించిన వాణ్ణి నువ్వు కట్టుకున్నావు? నేను ప్రేమించిన వాణ్ణి నీకు మొగుణ్ణి చేసుకుని 25 ఏళ్లుగా నన్ను చిత్రహింసలు చేస్తున్నావే. నా జీవితాన్ని నువ్వొచ్చి నాశనం చేశావు. అందుకే 25 ఏళ్లుగా నీపైన, ఆ రఘు పైన పగ పెంచుకున్నానే. నిన్ను చూడాలని ఇంతకాలంగా ఎదురు చూశాను. ఇప్పుడు నాకు అవకాశం వచ్చిందే. కిందకి దిగిపోయిన నీ మొగుణ్ణి ఇంకా పాతాళానికి తొక్కేస్తాను గాని మీ నిచ్చెనకి దొరకనివ్వను. అయినా నిన్ను రఘుని కష్టపడి విడదీసి చెట్టుకొకరు పుట్టుకొకరు అన్నట్టు నిన్ను ఆ ఇంట్లో, రఘుని పాతింట్లో పడేలా చేస్తే నువ్వేంటే మళ్ళీ ఇది సతీ సావిత్రి మొగుణ్ణి సాధించుకోవడానికి ట్రై చేసినట్టు తెగ హడావిడి చేస్తున్నావు ఏంటే? వ్రతానికి రఘుతో వెళ్తావా? కలిసి వ్రతానికి వెళ్తే కలిసిపోతారని నువ్వు నీ కూతురు అనేసుకున్నారా? అలా జరగదు. నువ్వు రఘుతో కలిసి వ్రతానికి వెళ్లకుండా నేనాపుతా. ఆపి ఏం చేస్తానో చూడు. ఎవరితో మాట్లాడుతున్నారు? పిన్ని, నువ్వా మహాతల్లి? ఇదిగో చూడు, ఒకప్పుడు కాయగూరలు పనివాళ్ళు తెచ్చేవారు, ఇప్పుడు నేనే పనిదానిలాగా మోసుకెళ్తున్నాను. సారీ పిన్ని, నా ఒక్క మాట వల్ల మీరంతా ఇన్ని కష్టాలు పడాల్సి వస్తుంది. కానీ నువ్వు ఒక్క మాట చెప్పావంటే మీరంతా తిరిగి మన ఇంటికి వచ్చేయచ్చు పిన్ని. ఏంటా మాట? అడుగు, చెప్తాను. అది నిన్ను నన్ను అదే పెట్టితో తీసుకెళ్లి 8లో ఎవరు పాడేశారు? ఏంటి వెటకారాలా? కాదు పిన్ని, నువ్వే పడేసి నన్ను చెప్పమంటున్నావు. అయ్యో, పైగా ఎవరు అని ఎంత బాగా అడుగుతున్నావో. మరి అంత వెరిదాల్లా కనిపిస్తున్నానా? ఒక మాదిరిగా కూడా కనిపించట్లేదా? అయ్యో పిన్ని, నువ్వు అర్థం చేసుకోవడం లేదు. నిన్ను మేమెందుకు 8లో వేస్తాం చెప్పు? అసలు నిన్ను చంపితే మాకేం వస్తుంది చెప్పు? ఏమో, నాకేం తెలుసు? అది మీకే కదా తెలియాలి. అయితే నాకు తెలిసింది నేను చెప్తాను, నువ్వు జాగ్రత్తగా విను. అది జరిగింది. అవునా? మీరు నన్ను గడ్డివాము దగ్గర దాచి పెళ్లికి వెళ్లారా? అవును పిన్ని, అదే జరిగింది. అది నేను నమ్మాలి. నీ మీద ఒట్టు పిన్ని. అయ్యో, వద్దు. నా మీద ఒట్టు పిన్ని.
మరి గడ్డివాము దగ్గర నుంచి నన్ను ఎవరు తీసుకెళ్లి ఏట్లో వేశారు? ఎవరు చంపాలని చూశారు? అది నువ్వే కదా చెప్పాలి. ఆ? అది నేనెలా చెప్తాను? నేనేమన్నా బయట ఉంటే సినిమా చూసానా అడగగానే చెప్పడానికి? ఆ, ఆ, నన్ను పెట్టెలో వేసి మీరంతా సినిమా చూపించేశారు. ఆ పెట్టెలో చెక్క ముక్కలు తప్ప నాకేం కనిపించాయని. పిన్ని, కనిపించే అవకాశం లేకపోయినా వినిపించే అవకాశం ఉంటుంది కదా పిన్ని. ఇప్పుడు నేను గడ్డివాము దగ్గర నుంచి తీసుకువెళ్ళేటప్పుడు, అటువైపు దారిలో ట్రావెల్ చేసేటప్పుడు, లేదా నిన్ను ఏట్లో వేస్తున్నప్పుడు ఎవరివైనా మాటలు వినిపించుండొచ్చు కదా పిన్ని. కాస్త డీప్గా ఆలోచించు. డీప్ గా ఆ, నా చెవిలో ఏ మాటలు పడలేదు. అయ్యో పిన్ని, ఏంటి పిన్ని అలా ఏం ఆలోచించకుండా టక్కుని చెప్తున్నావేంటి? నిన్ను ఇంటి దగ్గర నుంచి నది వరకు తీసుకువెళ్ళిన వాళ్ళు ఏదో ఒక నిమిషంలో ఏదో ఒక్క మాట మాట్లాడకుండా ఉంటారా? ఆ? నువ్వు కాస్త మనసు పెట్టి ఆలోచిస్తే గుర్తొస్తుంది. కొంచెం ఆలోచించు. దానివల్ల ఎవరు నిన్ను చంపాలని చూశారన్నది బయటపడుతుంది. అప్పుడు నువ్వు వాళ్ళని పట్టుకొని పెదనాన్న ముందు నిలబడితే మా మీద పడ్డ నింద తొలగిపోతుంది, పెదనాన్న కోపం పోతుంది. అప్పుడు నీకు మళ్ళీ పాత రోజులు వస్తాయి. పని వాళ్ళే కాయగూరలు తీసుకొస్తారు. కొంచెం ఆలోచించు పిన్ని, ప్లీజ్. కొంచెం ఆలోచించు. ఈనగే, ఇది ఆనగే. ఎర్ర కోసం చేప పిల్ల వెళ్ళి గేలానికి పడ్డట్టు దీనికోసం నేను వెళ్ళి పెట్టెలో పడ్డా. పిన్ని, దీన్ని నేను నీకోసమే తీసుకొచ్చాను. అవునా? ఇవ్వు మరి. నేను చెప్పినట్టు నువ్వు కొంచెం డీప్ గా ఆలోచించు. ఏదైనా ఒక క్లూ చెప్పు మరి. ఇది నువ్వే తీసుకొచ్చుడు. బాగుందా? నీకే ఇస్తాను. పిన్ని చూడు, రేపు మనం కలుస్తాం కదా, కొంచెం ఆలోచించి చెప్పు. ఇది నీకే ఇస్తాను. నీకోసమే, ఇది నీకోసమే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.